నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. రాష్ట్ర హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిందనే చెప్పాలి. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంశానికి సంబంధించి చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారంగా సబ్జెక్ట్గా మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అలాగే ఆయన ఫోటో ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించాలి అని 2 పిటిషన్లు దాఖలయ్యాయి. కొంతమంది వ్యక్తులు, అందులో ఒక రిటైర్డ్ ఐఏఎస్ కూడా ఉన్నారు పిటిషన్ వేసిన వారిలో. ఇప్పుడు హైకోర్టు ఈ 2 పిటిషన్లను తోసిపుచ్చింది. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారింది రాజకీయ వర్గాల్లో. అలాగే ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ముందుగా ఒక పిటిషన్, అధికార దుర్వినియోగానికి పవన్ కళ్యాణ్ పాల్పడుతున్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉండకూడదు. వాస్తవానికి పిటిషన్ వేసినటువంటి వ్యక్తికి ముందే తెలుసు దీని మీద ఎటువంటి విచారణ ఉండదు, విచారణ జరిగినప్పటికీ దాన్ని కోర్టు పాజిటివ్గా తీసుకోదు అని. అయినా మరి ఎందుకు వేశారనేది పక్కన కనుక పెడితే కాసేపు ఈ 2 అంశాలకు సంబంధించి చాలా సీరియస్గా హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. మీకు పని పాట లేదా? రాజకీయ అంశాలు మీరు కోర్టుకి ఎలా తీసుకొస్తారు? ఇంకొకసారి ఈ విధంగా జరిగితే తీవ్రంగా పరిగణిస్తాం అని చెప్పి వాస్తవానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ చేయాల. అలాగే డిప్యూటీ సీఎం ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎందుకు పెడుతున్నారు? పెట్టకూడదు. అసలు వాళ్ళకేం రైట్ ఉంది? ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సీఎం ఫోటో పక్కన ఆయన ఫోటో పెడితే నష్టం ఏంటి? ఇదే ప్రశ్న వేసింది హైకోర్టు. మీకు కలిగిన నొప్పి ఏంటి అని. దీనికి సంబంధించి చాలా ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి కూటమి అధికారంలోకి రావటానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, తాను ఏదైతే అనుకున్నారో దానికోసం ఆయన పరితపిస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు జరిగినటువంటి పరిణామాలు కూడా ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేయనటువంటి పనిని పవన్ కళ్యాణ్ చేశారు. ఆయన రోడ్డు మార్గం ద్వారా ఎన్నో ఆంక్షలు, ఎన్నో అడ్డంకులు, మరెన్నో అభ్యంతరాలు అయినా కూడా వాటిని ఎక్కడా కూడా పట్టించుకోవాలి. నేరుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళటం, జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని పరామర్శించడం, బయటకు వచ్చి ఆయన కీలకమైనటువంటి ప్రకటన చేశారు, కూటమికి సంబంధించి మేము జత కడుతున్నాం అని. సో ఇదంతా జరిగినటువంటి సందర్భంలో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొన్ని నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ జనసేనను టార్గెట్గా చేసుకుని మాట్లాడటం, దానికి సంబంధించి సేనాని సైలెంట్గా ఉన్నారు అని రకరకాల ప్రచారాలు. వాస్తవం అది కొంత. ఇలాంటి క్రమంలో అసలు ఏ విధంగా మీరు ఫోటో పెట్టొద్దని చెప్తారు అని ఇప్పుడు హైకోర్టు ప్రశ్నించింది. అధికార దుర్వినియోగానికి ఇప్పుడు ఆయన సినిమాలు ఒప్పుకున్నది డిప్యూటీ సీఎం అయిన తర్వాత కాదుగా. ఎప్పుడో సినిమాలు ఆయన డేట్స్ ఇచ్చి సైన్ పెట్టి దానికి సంబంధించి పెండింగ్లో ఉండి ఎక్కడా కూడా నిర్మాతలు నష్టపోకూడదు, డైరెక్టర్లు కూడా ఇబ్బంది పడకూడదు, అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేయకూడదు అనే ఆలోచనతో ఒక పక్కన పార్టీకి సంబంధించినటువంటి అంశాలను చూసుకుంటూ, మరోపక్క పరిపాలనాపరమైనటువంటి అంశాలు. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తున్నారో మనం చూస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలి, ప్రజాపాలనలో మనం ముందుండాలి అని. అట్ ద సేమ్ టైం ఆయన ఒప్పుకున్నటువంటి సినిమాలు ఆయన చేసుకుంటూ, షూటింగ్కి వెళ్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు మీరు ఎలా చెబుతారు అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి అంటే ఈ 2 వ్యవహారాల్లో మొట్టికాయలు వేసింది పిటిషనర్లకు. దీనికి సంబంధించి చేసేదేమీ లేక దాని ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో దానికి సంబంధించి మళ్ళీ ఒక రకమైనటువంటి వాదన కూడా చేయలేదట. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఒక దిశానిర్దేశం జన సైనికులకి, ఎవరు కూడా ఈ వ్యవహారంపై, ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ చేయకూడదు, ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ఎటువంటి ప్రకటనలు ఇవ్వకూడదు, ఎవరు ఎటువంటి వాయిస్ రేజ్ చేయకూడదని. అంటే ఇక్కడ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఒక పార్టీ అధినేతగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆయన వెళ్తున్నటువంటి విధానం కావచ్చు, ఆయన ఎత్తుకున్నటువంటి నినాదం కావచ్చు, కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం
వైఎస్ఆర్సీపీ వెనుకుండి నడిపిస్తున్నటువంటి నాటకం ఇది అనేది ఒక చర్చ. పిటిషనర్లతో బిల్స్ వేయించడం, పిటిషన్లు, దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఒక రకమైనటువంటి విధానం లేకుండా మాట్లాడటం, అంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ను ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వారు వ్యవహరించినటువంటి తీరుపై హైకోర్టు కూడా చాలా సీరియస్గా పరిగణనలోకి తీసుకుందండి. మీరు ఏమైనా ఉంటే బయట చూసుకోండి రాజకీయ పరంగా. ఇది రాజకీయంగా మీరు చర్చించుకోవడానికో వాదోపవాదాలు చేసుకోవడానికో వేదిక కాదు అని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందండి. ఇంకొకసారి ఎవరైనా సరే ఈ విధమైనటువంటి పిటిషన్లు వేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే జన సైనికుల్లో ఒక జోష్, నూతన ఉత్సాహం, సరికొత్త ఉత్తేజం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకనంటే తాజాగా జరిగినటువంటి కార్యక్రమాలు కూడా విశాఖపట్నంలో 3 రోజులు జరిగినటువంటి సమావేశాలు కావచ్చు, అలాగే తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, నేతతో కార్యకర్త, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పెట్టడం, ఆయనకు వచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క శాలరీ ఉందో ఆ శాలరీని పబ్లిక్కు ఉపయోగించడం. పబ్లిక్ అంటే నిరుపేదలకు ప్రతి నెల ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సొంత ఖర్చుతో, ఎటువంటి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రభుత్వంతో చేసేవి ప్రభుత్వంతో చేస్తున్నారు. కానీ జనసేన పార్టీ తరపున కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సొంత నిధులు వెచ్చించి, అంటే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఇంత మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి, సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ను ఉద్దేశపూర్వకంగానే ఈ పిటిషన్లు వేస్తున్నారు. ఆయన పొలిటికల్ కెరీర్కి అవి ఇంకా బలపడతాయి తప్ప ఏమాత్రం వెనక్కి లాగవు, బలహీనపరచవు అనేది ఒక రకమైనటువంటి చర్చ. అది వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పరిస్థితి కానీ, జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వారి గ్రాఫ్ చూస్తే చాలా బాగుంది. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, పార్టీ పరంగా కానీ, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినటువంటి జనసేన 21 కూడా గెలుచుకొని, అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి అత్యధిక మెజార్టీ సాధించినటువంటి పార్టీగా 100% స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాల్లోనే ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మరి అటువంటి నాయకుడిపై ఇలా చేయటం మంచిది కాదు అనేది కూడా పొలిటికల్ అనలిస్టులు ఒక సూచన చేస్తున్నారు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, 10 ఏళ్ల పాటు మీడియా రంగంలో ఒక ప్రజలకు, పాలకులకు, అధికారులకు మధ్య వారధిగా, సారథిగా ఉన్నటువంటి నెంబర్ 1 మీడియా సంస్థలు ఇప్పుడు మరొక ముందడుగు వేసింది. దీనికి సంబంధించి మీడియా సంస్థల అధినేత, సీఎండీగా ఉన్నటువంటి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు నెంబర్ 1 ఓటీటీని త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ఓటీటీలో అనేక రకాల కేటగిరీ, చిన్నపిల్లల దగ్గర నుంచి రైతులు, నిరుద్యోగులు, యువత, మహిళలు, ఇలా అందరికీ సంబంధించినటువంటి అంశాలని ఆ కేటగిరీల్లో పొందుపరచడం జరుగుతుంది. దయచేసి మీరు నెంబర్ 1 ఓటీటీని, ఎలా అయితే నెంబర్ 1 న్యూస్ ఛానల్ను ఆదరించారో, అభిమానించారో, అలాగే నెంబర్ 1 ఓటీటీని కూడా దయచేసి మీరు ఎప్పట్లాగా నెంబర్ 1 మీడియాకు, న్యూస్ ఛానల్కి ఏ విధమైనటువంటి ఆదరణ ఇచ్చారో, సపోర్ట్ ఇచ్చారో, అలాగే నెంబర్ 1 ఓటీటీకి కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి దాన్ని నెంబర్ 1 ఓటీటీని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.